ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ట్రంప్ సాధించింది ఏంటి? ట్రంప్ తన బలహీనతను బయట పెట్టుకోవడం తప్ప, రెండోది ప్రపంచం ముందు విలన్గా నిలబడటం తప్ప ట్రంప్ చేయగలిగింది ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు? హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించాను, అందుకే సీజ్ ఫైర్ ప్రకటించాను, చర్చలు కూడా నేను సిద్ధమయ్యాను అని చెప్తున్నాడు. అసలు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించడం అనేది విజయం కాదు. యుద్ధానికి ముందు హార్మోజ్ జలసంధి ఓపెన్ అయ్యే ఉంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధంలో భాగంగా ఇరాను హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసింది. మళ్ళీ యుద్ధం ఆగిన తర్వాత ఆటోమేటిక్గా హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుద్ది. ఇరాను హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసింది కాబట్టి యుద్ధం ఆపటం కాదు. యుద్ధం అంటూ ఆపితే ఆటోమేటిక్గా హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయాల్సిందే. యుద్ధానికి ముందు హార్మోజ్ జలసంధి ఓపెన్ అయ్యే ఉంది, యుద్ధం తర్వాత కూడా హార్మోజ్ జలసంధి ఓపెన్ కావాల్సిందే. కేవలం యుద్ధం వల్ల మాత్రమే ఇరాన్ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి పెట్టింది, తన మీద దాడులు చేస్తున్నారు కదా అని. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించాను కాబట్టి సీజ్ ఫైర్ ప్రకటించాను, చర్చలు పెట్టాను అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. పైగా ఇరాన్ పెట్టిన 10 డిమాండ్ని చర్చించడానికి ట్రంప్ సిద్ధమయ్యాడు. గతంలో ఈ 10 డిమాండ్లు పనికిరావని చింపి పడేశాడు. నిజానికి ఈ 10 డిమాండ్ల కంటే ముందు కేవలం 5 డిమాండ్లు పెట్టింది ఇరాన్. 5 డిమాండ్లు చించి పడేశాడు. తర్వాత ఇరాన్ వాళ్ళు ఇంక 10 డిమాండ్లు పెట్టారు. ఇప్పుడు ఆ 10 డిమాండ్లు కూడా చించి పడేశాడు. తర్వాత మళ్ళీ అదే 10 డిమాండ్ని రేపటి నుంచి ఇస్లామాబాద్లో చర్చించడానికి సిద్ధమైనట్టుగా ప్రకటించాడు. చూడండి, అంటే ట్రంప్ తగ్గాడు అని ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా తగ్గాల్సి వచ్చింది అంటే, ఇరాన్ ఒక ట్రాప్ విసిరింది. ఆ ట్రాప్లో ట్రంప్ పడ్డాడు. ఇరాన్ ఏంటి రెచ్చగొట్టింది, బాగా రెచ్చగొట్టి స్ట్రాటజీగా పోయింది. నిజానికి అమెరికా ఇజ్రాయెల్ కలిస్తే ఇరాన్ బతకదు. ఇప్పటికైనా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఇరాన్కే నష్టం. ఆటోమేటిక్గా కొద్ది టైం పట్టొచ్చి తప్ప అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఆక్రమించుకుంటే అమెరికా ఇజ్రాయెల్ని ఇరాన్ తట్టుకునే పరిస్థితి ఉండదు. కొంత ఇరాన్కి ఎంత అవునన్నా కాదన్నా టెక్నికల్గా చైనా రష్యా సహాయం చేస్తున్నాయి కాబట్టి, వీళ్ళు కూడా కొద్ది మొండిగా ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంతకాలం యుద్ధం చేయగలిగారు, అమెరికాను కూడా భయపెట్టగలిగారు. కానీ ఇక్కడ నిన్న పెట్టిన తమ్ములైనకి ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు, ఎప్పటికైనా సరే తెగింపు ముందు బరి తెగింపు గెలవదు అని పెట్టారు. నిజమే, అది తెగింపు ముందు బరి తెగింపు గెలవదు. ఇప్పుడు ఆ బరి తెగింపు ఓడిపోయింది. ట్రంప్ వెనక్కి తగ్గాడు, వెనక్కి తగ్గక తప్పలేదు. చూడండి, యుద్ధంలో మిత్ర దేశాలని ట్రంప్ నష్టపోయాడు. మిత్ర దేశాల సపోర్ట్ లేకుండా పోయింది, నాటో దేశాల సపోర్ట్ లేకుండా పోయింది. నాటో దేశాన్ని బెదిరించినా వినలేదు. ట్రంప్ బెదిరించినా ఇరాన్ లొంగలేదు. పైగా ట్రంప్ స్టేట్మెంట్లు నిలకడగా ఉండవనేటువంటి పేరును ట్రంప్ తెచ్చుకున్నాడు. పైగా ఇంత మొండోడేంటి, ఇంత మూర్ఖత్వంగా ట్రంప్ పోతున్నాడు ఏంటి అనేటువంటి ఒక విరణిజాన్ని ట్రంప్ తెచ్చుకున్నాడు. సరే, ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నా సరే గెలవగలిగాడా? గెలవలేదు. ఏం సాధించగలిగాడు చెప్పండి? ఇరాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకుందాం, ఇరాన్లో ఉన్న వనరులన్నీ తన చేతుల్లో పెట్టుకుందామని యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. సాధ్యమైందా? సాధ్యం కాలేదు. అంటే మొత్తానికి ట్రంప్ తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు చాలామందిలో ఉన్న చర్చ అదే. కేవలం ఒక ఇరాన్ దేశం మీదే అమెరికా గెలవలేకపోయింది, రేపు నిజంగా రష్యాతోనో చైనాతోనో డైరెక్ట్గా తలపడాల్సి వస్తే ఏంటి పరిస్థితి అమెరికాది? చాలామందిలో ఉన్న క్వశ్చన్ మార్క్ ఇది. అమెరికా అంటే అగ్రరాజ్యం, అమెరికా అంటే బలమైన దేశం, మరి ఎందుకు అంటే దీనికి కారణం ఉందండి. కారణం ఏంటంటే యుద్ధం స్ట్రాటజీగా ఉండాలి, ప్లానింగ్గా ఉండాలి. బలం ఉంది కదా అని మొండిగా మూర్ఖంగా పోకూడదు. ఇప్పుడు ట్రంప్ వల్లే అమెరికాకి చెడ్డ పేరు. నిజానికి అమెరికా చాలా బలమైన దేశం, బలమైన ఆయుధాలు ఉన్న దేశం, బలమైన టెక్నాలజీ ఉన్న దేశం. కానీ ట్రంప్ దుందుడికి వైఖరి వల్ల ఇప్పుడు బూతులు తిడుతూ అలా హెచ్చరికలు చేయాల్సిన అవసరం ట్రంప్కి లేదు. స్ట్రాటజీగా ఎప్పుడూ కూడా చెప్పే పని, అది చేసే పని ముందు చెప్పొద్దు, కాముగా చేసేయాలి. చేసేసి చేసాను చూసావా అని చెప్పాలి. కానీ ట్రంప్ ఏం చేశాడు? చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ. ఎప్పుడైనా చేసేది ఎక్కువ ఉండాలి, చెప్పేది తక్కువ ఉండాలి. అప్పుడు హీరోయిజం వస్తుంది. ట్రంప్ బూతులతో సహా అసహనాన్ని ప్రదర్శించుకున్నాడు, విలనయ్యాడు. చేసింది మాత్రం ఏమీ లేదు, పైగా వెనక్కి తగ్గక తప్పలేదు. సో మొత్తానికి అమెరికా బలహీనతలు అనలేమునండి. ట్రంప్ బలహీనతలు మాత్రం ఖచ్చితంగా యుద్ధం వల్ల బయటపడ్డాయి. అమెరికాని దోషిగా నిలబెట్టాడు. ట్రంప్ చేసిన ఒక తప్పు ఏంటంటే అమెరికాను దోషిగా నిలబెట్టాడు. ఇంకోటి ఏంటంటే, యుద్ధానికి ముందు హార్మోజ్ జలసంధి దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది లేదు. యుద్ధం తర్వాత ఇరాను ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. నిజానికి యుద్ధం వల్ల వచ్చిన బడ్డని ఇదంతా కూడా. యుద్ధం లేకపోతే ఈ టోల్ ట్యాక్స్ లేదు, ఏమీ లేదు. పైగా ఉత్పత్తిలో కూడా తేడాలు వచ్చినాయి. అంటే చమురు శుద్ధి కర్మాగారాల మీద, గ్యాస్ స్టేషన్స్ మీద, ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాటి మీద, అమెరికా ఇజ్రాయెల్ ఏమో ఇరాన్లో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేయడం ఫలితంగా రేపటి నుంచి చమురు ఉత్పత్తిలో, గ్యాస్ ఉత్పత్తిలో కూడా కొంతవరకు కొన్నాళ్ళ పాటు ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ యుద్ధం తెచ్చాయి. పైగా టోల్ ట్యాక్స్ అదనం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.